హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బీ చెఫ్. ఈరోజు అయితే మటన్ ములంకాయ కర్రీ అయితే చేశానండి. అసలు చూడటానికి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా, తినడానికి కూడా అలానే ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే మీకు పరిచయం చేద్దామని వీడియో అయితే తీసానండి. రండి ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్గా అయితే నేనైతే మటన్ అయితే తీసుకున్నానండి. చక్కగా నీట్గా కడిగి పెట్టేశాను. చూసారుగా ఈ విధంగా. ములంకాళ్ళు అయితే ఒక 2 ములంకాళ్ళు తీసుకున్నాను. సీజన్ కాదు కాబట్టి కొంచెం తాజాదనం తగ్గిందండి. నెక్స్ట్గా అయితే కొంచెం ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లిపాయ, అల్లము, ఇవి కొత్తిమీర కాడలండి. నేను ఎప్పుడు నాన్ వెజ్కి కొత్తిమీర కాడలు అనేది మసాలాలో యాడ్ చేస్తూ ఉంటాను టేస్ట్ కోసం. మసాలా అయితే రెడీ చేసేసుకుందాము. ఫస్ట్గా అయితే అల్లం వెల్లుల్లిపాయ 1 కప్ అయితే ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి కొంచెం మసాలా వేసుకుంటే కొంచెం బాగుంటుందని టమాటాలు కూడా యాడ్ చేసుకుందాము. ఒక 3 టమాటా అయితే యాడ్ చేశాను. దానితో పాటు కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, అవి కూడా మసాలాలో అయితే యాడ్ చేసేద్దాము. లాస్ట్గా అయితే మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాము. వాటితో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మసాలా అయితే రెడీ చేసేసుకుందాము. ఫస్ట్గా అయితే చూసారుగా మసాలా అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనం మసాలాను అయితే పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ అయితే పెట్టేసుకుని హీట్ అయిన తర్వాత మిర్చి, కరివేపాకు, పుదీనా అయితే యాడ్ చేసుకుందామండి. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేపుదాము. నెక్స్ట్గా అయితే మటన్ మనం ఆల్రెడీ కడిగి పెట్టాము కదా, మటన్ అంతా కూడా వేసేసుకుందాము. వేసి ఆయిల్లో అయితే కొంచెం అలా వేపుదామండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడే, ఎందుకంటే సాల్ట్ అనేది మటన్కి బాగా పడుతుంది. అందుకని చెప్పి నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత బాగా ఆయిల్లో కలిపేసిన తర్వాత మనమైతే మూత అయితే పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచుదామండి. 2 మినిట్స్ సరిపోతుంది. చూసారా 2 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో, మొత్తం ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడైతే మనం మసాలా రెడీ చేసి పెట్టాం కదా, మసాలా కూడా ఇప్పుడైతే యాడ్ చేసేసుకుందాము. ఈ మసాలాలో అయితే ఈ మటన్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోతుందండి. మనము ఎక్స్ట్రాగా వాటర్ అనేది అయితే యాడ్ చేయక్కర్లేదు. ఈ మసాలాలోనే వాటర్ అంతా ఉంటుంది. నెక్స్ట్ మటన్ కూడా మనం ఆల్రెడీ సిమ్లో పెట్టాం కదా, ఆ వాటర్ కూడా ఉంది కాబట్టి మటన్ అయితే అలా ఉడికిపోతుంది. చూసారా ఈ మటన్కి అయితే మసాలా అయితే చాలా బాగా పట్టింది. మటన్ కూడా ఉడికిపోయిందండి అప్పుడే. నెక్స్ట్గా అయితే మనం ములంకాళ్ళు స్టార్టింగే వేస్తే విడిపోతాయండి. అందుకని చెప్పి మటన్ ఉడికిన తర్వాత ఎప్పుడు ములంకాడ అనేది వేసుకోవాలి. నెక్స్ట్గా అయితే కారం కూడా యాడ్ చేసుకోండి. కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువగా వేసుకోవాలి. లేకపోతే తినడానికి అవ్వదన్నమాట, తినలేము కూడా, టేస్ట్ తగ్గిపోతుంది. అందుకని చెప్పి కారం అయితే ఎక్కువగానే యాడ్ చేశాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేద్దామండి. మూత పెట్టి ఫైనల్గా అయితే తీసి చూపిస్తాను, చూడండి. చూసారా ములంకాడ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మటన్ కూడా చాలా బాగా ఉడికింది కాబట్టి అసలు ఇలాంటి సింప్లీ ఐటమ్స్ అయితే మీకైతే కావాలంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. సండే కాబట్టి ఈరోజు స్పెషల్గా అయితే నేను మటన్ ములంకాడ కర్రీ అయితే ఈ విధంగా అయితే చేశానండి. మీరు కూడా ఇలా సింప్లీగా చేయాలి అంటే మాత్రం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.